ఒక చిన్న పట్టణంలో రవి అనే చిన్న అబ్బాయి ఉండేవాడు. అతని తండ్రి చిన్న పనులు చేసి కుటుంబాన్ని పోషించేవాడు. వారి కుటుంబం చాలా పేదగా ఉండేది. కాని రవి మాత్రం చాలా మంచి పిల్లవాడు. ప్రతిరోజు ఉదయం స్కూల్కి వెళ్లే ముందు దగ్గర్లో ఉన్న చిన్న దేవాలయానికి వెళ్లి దేవుడికి నమస్కారం చేసేవాడు. దేవుడా, మా కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని ప్రార్థించేవాడు. ఒకరోజు స్కూల్ నుండి ఇంటికి వస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఒక గాయపడిన చిన్న కుక్క పడి ఉండటం రవి చూశాడు. చాలామంది ఆ కుక్కను చూసి వెళ్ళిపోయారు. కాని ఎవరూ దానికి సహాయం చేయలేదు. రవి మాత్రం ఆగిపోయాడు. ఆ కుక్కను చూసి అతనికి చాలా జాలివేసింది. వెంటనే దగ్గర్లో ఉన్న తొట్టెలో నీళ్లు తీసుకొచ్చి కుక్కకు ఇచ్చాడు. తన దగ్గర ఉన్న కొంచెం ఆహారం కూడా ఆ కుక్కకు పెట్టాడు. ఆ రోజునుంచి రవి ప్రతిరోజూ ఆ కుక్కను బాగా చూసుకునేవాడు. కొద్దికొద్దిగా ఆ కుక్క గాయం నయమైంది. కొన్ని రోజుల తర్వాత అది పూర్తిగా కోలుకుంది. ఒకరోజు స్కూల్లో ఒక పెద్ద కార్యక్రమం జరిగింది. ఆ రోజు ఒక ధనవంతుడు స్కూల్కి వచ్చి పేద పిల్లల చదువుకు సహాయం చేయాలని నిర్ణయించాడు. టీచర్లు మంచి ప్రవర్తన ఉన్న విద్యార్థుల గురించి చెప్పినప్పుడు రవి చేసిన మంచి పనులు గురించి కూడా చెప్పారు. అది విన్న ఆ ధనవంతుడు రవిని పిలిచాడు. అతని మంచి మనసు చూసి చాలా ఆనందపడ్డాడు. అప్పుడే రవి చదువు మొత్తం ఖర్చు తానే భరిస్తానని ప్రకటించాడు. రవి చాలా ఆనందపడ్డాడు. తనలాంటి పేద పిల్లవాడికి ఇలా సహాయం వస్తుందని అతను ఊహించలేదు. వెంటనే ఇంటికి వెళ్ళి ఈ విషయం తన తండ్రికి చెప్పాడు. ఆ వార్త విన్న రవి తండ్రి కళ్లలో ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. నీ మంచి మనసే నీకు ఈరోజు ఈ సంతోషాన్ని ఇచ్చింది బిడ్డా అని తన కొడుకును ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. ఆనాడు ఆ రోజు సాయంత్రం రవి దేవాలయానికి వెళ్ళాడు. దేవుడి ముందు చేతులు జోడించి ఇలా చెప్పాడు: నిన్ను నమ్ముకున్నా వారికి ఎన్నడూ నువ్వు వదిలిపెట్టవు కదా అని దేవుడికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు. తాను ఒక చిన్న కుక్కకు సహాయం చేశాడు. కాని దేవుడు తన జీవితానికే పెద్ద సహాయం చేశాడు. మనసుతో చేసిన మంచి పనిని దేవుడు ఎప్పుడూ వృధా చేయడు.